హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే చూడబోతున్నామండి. 2 జూలై ఆల్ షిఫ్ట్కి సంబంధించినటువంటి రివ్యూ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ముందుగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అని చూసినట్లయితే మోడరేట్గా వచ్చిందండి. మరీ అంత ఈజీగా రాలేదు, మరీ అంత హార్డ్ అయితే రాలేదు పేపర్. అన్ని విభాగాలు కూడా జస్ట్ మోడరేట్గా రావడం అయితే జరిగింది. అంటే కొన్ని హార్డ్గా వచ్చాయి, కొన్ని ఈజీగా వచ్చాయి. మోడరేట్గా క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా. మరి ఈ యొక్క అన్ని షిఫ్ట్లకు సంబంధించి ఈ యొక్క సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ని తెలుసుకోవాల్సిన అవసరం మరి మనకుందా అంటే 100% ఉందండి. సో అంతెందుకండి, నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో కొన్ని ఈరోజు రిపీట్ అయ్యాయి క్వశ్చన్స్ తెలుసా. నిన్న జరిగిన ఎగ్జామ్స్వి ఈరోజు రిపీట్ అయ్యాయి కొన్ని క్వశ్చన్స్. అదేవిధంగా రానున్నటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, జీడీ, సిజిఎల్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్ని ఉద్యోగాలకు కూడా సో ఇలాంటి క్వశ్చన్సే రావడం జరుగుతుందండి. ఓకేనా. వీటిపైన అవగాహన పెంచుకోవడం చాలా చాలా ముఖ్యము. ఓకే. మరి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించిన రివ్యూ పేపర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇవి మెమరైజ్డ్ క్వశ్చన్స్ అండి, అందరూ కూడా గమనించాలి. ఓకే. అంటే మన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి వారు పంపినటువంటి క్వశ్చన్స్ని మీకైతే సొల్యూషన్స్ అందజేయడం అయితే జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు చాలా అంటే చాలా బాగా రాశారండి. మన పీడిఎఫ్ జీకే అంతెందుకండి, మన జీకే పీడిఎఫ్ ఉంది కదా, అది తీసుకున్న వాళ్ళు కూడా దాంట్లోంచి చాలా బిట్స్ అయితే రావడం జరిగింది. మన మోడల్ పేపర్స్ నుంచి కూడా చాలా బిట్స్ రావడం జరిగింది అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. సో చాలా చాలా హ్యాపీ. అంటే మనము అందచేసినటువంటి మెటీరియల్ ద్వారా కొంతమందికి ఉపయోగపడిందంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. అదొకటి చాలు. ఓకేనా. మరి ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో, ఏ విధంగా రాశారో, మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. మరి ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2 జూలై రోజు ఏ విధంగా వచ్చాయని చూద్దామండి. తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. ఇంగ్లీష్లో వాట్ వాజ్ ద మేల్ ఫీమేల్ రేషియో అకార్డింగ్ టు ద 2011 సెన్సస్. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీ పురుష నిష్పత్తి లేదా సెక్స్ రేషియో ఎంత అని అడుగుతున్నారండి. ఎంత ఉందండి? సో 943 ప్రతి 1000 మంది పురుషులకు గాను. ఓకేనా. సో రేషియో అడిగినప్పుడు ప్రతి 1000 మందికి తీయడం జరుగుతుందండి. 1000 మందికి కానీ ఎంత ఉన్నారు? 943 మంది స్త్రీలు మాత్రమే భారతదేశంలో ఉన్నారు. ఇంకా డెప్త్లోకి వెళ్ళినట్లయితే భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే ఏంటండి? హర్యానా. ఓకే. హర్యానాలో చాలా తక్కువగా ఉంటుందండి. అందుకే కేంద్ర ప్రభుత్వము బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభించింది. మరి అత్యధిక సెక్స్ రేషియో కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అంటే కేరళ. ప్రతి 1000 మందికి దాదాపు 1200 వరకు అయితే ఇక్కడ రేషియో అయితే ఉంటుందండి. అంతమంది మహిళలు అయితే ఇక్కడ ఉంటారు, గమనించాలి. ఈరోజు అడిగారండి క్వశ్చన్. నెక్స్ట్ వన్, గులాబ్ చంద్ కటియార్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్. అంటే గులాబ్ చంద్ కటారియా ఏ రాష్ట్ర గవర్నర్? ఇక్కడ సిక్కిం అని పడింది, బట్ అస్సాం. ఓకే. అస్సాం రాష్ట్ర గవర్నర్గా ప్రజెంట్ అయితే గులాబ్ చంద్ కటారియా గారు కొనసాగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 20 ఈజ్ రిలేటెడ్ టు. ఆర్టికల్ 20 అనేది దేనికి సంబంధించింది అంటే నేరాలకు సంబంధించినటువంటి శిక్షకు సంబంధించినటువంటి రక్షణ. నేరాలకు సంబంధించిన శిక్షలకు సంబంధించినటువంటి రక్షణ అనేటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వడము జరిగింది. మరి యొక్క ఆర్టికల్ 20 అనేది ఎందులో భాగం అంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్లోని 3rd భాగంలో ఉంటాయండి ఫండమెంటల్ రైట్స్. ఇందులో భాగంగా అయితే ఇవి ఉంటాయి. ఓకే.
నెక్స్ట్ వన్, టెన్నిస్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ ఒలింపిక్స్? టెన్నిస్ని ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చడము జరిగింది? టెన్నిస్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ ఒలింపిక్స్ ఇయర్? 1896లో చేర్చారండి. ఎప్పుడండి? 1896వ సంవత్సరంలో చేర్చడము జరిగింది. నెక్స్ట్ వన్, సోనాల్ మాన్ సింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డ్యాన్స్? అంటే సోనాల్ మాన్ సింగ్ ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన వారు? దేనికండి? ఒడిస్సీ. ఉత్తర భారతదేశానికి మొత్తం కూడా శాస్త్రీయ నృత్యంగా ఉంటుందండి ఈ యొక్క ఒడిస్సీ. ఈ యొక్క సోనాల్ మాన్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఒడిస్సీ నృత్యానికి చెందిన వ్యక్తిగా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నృత్యాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, పండుగల గురించి అయినా, ఓకేనా. నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి సాంప్రదాయాల గురించి అయినా ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నారు, గమనించాలి. నెక్స్ట్ సంగీత వాయిద్యాలకు సంబంధించినటువంటిది, ఓకే, అవి కూడా అడుగుతున్నారండి. ఏ సంగీత వాయిద్యంలో ఎవరు ప్రసిద్ధి అని గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, హౌ మనీ టోటల్ రిట్స్? మొత్తం రిట్స్ ఎన్ని ఉన్నాయి అని క్వశ్చన్ అండి. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 5 రిట్స్ ఉంటాయండి, ఓకేనా. సో 5 రిట్స్ ఏంటి అంటే హెబియస్ కార్పస్ రిట్, రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే మ్యాండమస్ రిట్స్, ప్రొహిబిషన్ రిట్, నెక్స్ట్ సెర్సియోరరీ రిట్, కోవారెంటో రిట్. ఇవన్నీ కూడా రిట్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి భారత రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్లో రిట్స్ గురించి అయితే తెలియజేశారు. 32వ ఆర్టికల్ ప్రకారము ఈ యొక్క పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించడానికి సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు ఈ యొక్క రిట్స్ని జారీ చేస్తుంది, ఈ యొక్క సుప్రీంకోర్టు. మరి హైకోర్టు అయితే ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 226 ప్రకారము ఆర్టికల్ ప్రకారము మరి పౌరుల హక్కులను రక్షించడానికి రిట్స్ని జారీ చేయడం జరుగుతుంది. 2 హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు 2 కూడా జారీ చేసే అధికారము ఉంటుంది. ఇవి 5 రకాలు ఉంటాయండి, ఓకేనా. ప్రాథమిక హక్కుల్లోని 32వ ఆర్టికల్లో పొందుపరిచారు. అందుకే భారత రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ని భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులకు ఆత్మగా చెప్పుకోవచ్చండి, ఆత్మ లేదా గుండెకాయగా చెప్పుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ, రచనా కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు కదా. సో మరీ వీటిని పొందుపరచడానికి గల కారణం కూడా ఇదే అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వీటిని రూపొందించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఫస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. భారతదేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ అంటే నీటిపైన తేలియాడే పార్క్ ఏది అని అడుగుతున్నారండి, ఓకేనా. సో క్యాబిల్ లామ్జో నేషనల్ పార్క్ అండి. క్యాబిల్ లామ్జో నేషనల్ పార్క్ అయితే నీటిలో తేలియాడే పార్క్గా మనమైతే చెప్పుకోవచ్చు. మణిపూర్ రాష్ట్రంలో ఉంటుందండి ఇది, ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బిస్మిల్లా ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? అంటే బిస్మిల్లా ఖాన్ ఏ సంగీత వాయిద్యంలో సంబంధం కలిగి ఉన్నారు? ఏంటండి? షహనాయ్. ఏంటండి? షహనాయ్ అనేటువంటి సంగీత వాయిద్యంతో బిస్మిల్లా ఖాన్ గారు సంబంధం కలిగి ఉన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 52 ఈజ్ రిలేటెడ్ టు అంటే ఆర్టికల్ 52 దేన్ని తెలియజేస్తుందండి? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి ఎన్నికను గురించి తెలియజేస్తుంది. ఓకే, రాష్ట్రపతి గురించి తెలియజేస్తుందండి. సింపుల్. ఆర్టికల్ 52. భారతదేశంలో మరి ప్రథమ పౌరుడుగా ఉంటారు రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతిగా కూడా రాష్ట్రపతి కొనసాగుతారండి. ప్రజెంట్ మన రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము గారు. భారతదేశం యొక్క మొట్టమొదటి గిరిజన తెగకు చెందినటువంటి మహిళ ఒక రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అయితే జరిగింది. వీరు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి చెందినవారండి? ఒడిషా రాష్ట్రము. గుర్తుంచుకోవాలి, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్, సోమశీల బంద్ ఈజ్ ఆన్ విచ్ రివర్? అంటే సోమశీల ఆనకట్ట అనేది ఏ నది పైన ఉంది? ఏ నది పైన ఉందండి? పెన్నా నది పైన ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఓకే, కర్నూలు జిల్లాలో ఈ యొక్క సోమశిల ఆనకట్ట అనేది ఉంటుంది. పెన్నా రివర్ పైన, కర్నూలు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. సోమశిల. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా బికమ్ ద విన్నర్? అంటే దక్షిణాసియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారతదేశం ఏ సంవత్సరంలో గెలిచింది ఈ యొక్క ఛాంపియన్షిప్ని? ఏ సంవత్సరంలో అండి? ఆన్సర్ 1993వ సంవత్సరంలో విజేతగా నిలవడం అయితే చూడవచ్చు. సో స్పోర్ట్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఓకే.
నెక్స్ట్ స్మోక్ క్లౌడ్ ఇన్ ఆకాష్ గంగా ఈజ్ కాల్డ్. అంటే పాలపుంతలో ఉండేటువంటి స్మోక్ క్లౌడ్ని ఏమంటారండి? నెబ్యులా. ఏమంటారండి? నెబ్యులా అనే పేరుతో పిలుస్తాము. స్మోక్ క్లౌడ్, పాలపుంతలో ఉండేటువంటి స్మోక్ క్లౌడ్ని. నెక్స్ట్ వన్, లాస్ట్ డైనస్టీ ఆఫ్ విజయనగర్ ఎంపైర్. విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం ఏంటండి? అరవీటి లేదా అరవీడు రాజవంశంగా చెప్పుకోవచ్చు. విజయనగర రాజులలో చివరి రాజవంశము. నెక్స్ట్ వన్, అంత్యోదయ యోజన ఈజ్ స్టార్టెడ్ బై విచ్ మినిస్ట్రీ. అంత్యోదయ అనేటువంటి పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో దీని యొక్క పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరు నోట్ చేసుకోవడం లాంటివి చేయకండి, క్లియర్గా క్లాస్ వినండి. ఓకే, సో పీడిఎఫ్ ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మరి అంత్యోదయ పథకాన్ని ఎవరు ప్రారంభించారండి? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య అత్యధిక అంతరం ఉన్న రాష్ట్రం ఏది? స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య అత్యధిక అంతరము. ఓకేనా? అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ విచ్ స్టేట్ యాజ్ ద హైయెస్ట్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ. ఎక్కడండి? రాజస్థాన్లో ఉంటుందండి. లిటరసీ రేట్ అనేది పురుషుల్లో అత్యధికంగా ఉంటుంది, స్త్రీలలో అతి తక్కువగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్, మరి 2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్ అక్షరాస్యత రేట్ ఎంతండి? 66.11%. పురుషుల అక్షరాస్యత చూడండి 79.19, స్త్రీలకు చూడండి చాలా తక్కువ 52.12. మరి దేశం మొత్తం అక్షరాస్యత చూసినట్లయితే 74.04 అండి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం ఇది యావరేజ్. ఇందులో పురుషులది 82.14 ఉంటే స్త్రీలది 65.46% ఉంది దేశం మొత్తం మీద. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత రేట్ ఎంతండి? 74.04. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, సితార్ మరియు ఫ్లూటుకు సంబంధించి ఎవరు క్రింది వాటిలో జతపరచండి. సితారును అంటే సితార్లో ఎవరు ప్రముఖులు, ఫ్లూట్లో ఎవరు ప్రముఖులు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి. హూ ఈజ్ రిలేటెడ్ టు సితార్ అండ్ ఫ్లూట్ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాం. మరి సితార్కి ఎవరండి? సితార్కి ఎవరంటే పండిట్ రవిశంకర్, షాహిద్ పర్వేజ్ ఖాన్, బుధాదిత్య ముఖర్జీ, అనౌష్క శంకర్ గారు. ఓకే, వీరు దేంట్లో ప్రసిద్ధి? సితార్లో. నెక్స్ట్ వేణువులో హరిప్రసాద్ చౌరాసియా, పన్నాలాల్ ఘోష్ అనేటువంటి వ్యక్తులు దేంట్లో అండి? సితార్ వాయించడంలో ప్రసిద్ధి చెందినవారు. ఓకే, నెక్స్ట్ వన్, మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీటిని కోల్పోవడాన్ని ఏమంటారు? లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎవాపరేషన్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ లీవ్స్ ఈజ్ కాల్డ్. అంటే చెట్ల యొక్క ఆకుల నుంచి నీరు కోల్పోవడాన్ని ఏమంటామండి? ట్రాన్సిఫికేషన్ అంటాం. బాష్పీభవనం తెలుగులో ఏంటండి? ట్రాన్సిఫికేషన్ లేదా బాష్పీభవనం కాదండి, చాలా మిస్టేక్. అది బాష్పీభవనం అన్నాను కదా నేను, బాష్పీభవనం కాదు. నీరు వేడి చేసిన నీరు ఆవిరి రూపంలో వెళ్తే దాన్ని బాష్పీభవనం అంటాం. దీన్ని ఏమంటామంటే బాష్పోచ్చేకము. ట్రాన్సిఫికేషన్ అంటే ఏంటి తెలుగులో? బాష్పోచ్చేకము. ఆకుల నుంచి ఎక్సెస్ వాటర్ మనము ఒక్కొక్కసారి చూస్తామండి. మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో చెట్టుని ఇలా దులిపినప్పుడు దాంట్లోంచి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్, డ్యూ డ్రాప్స్ అనేవి కింద పడతామండి. అదే ట్రాన్సిఫికేషన్ ద్వారా, బాష్పోచ్చేకం ద్వారా చెట్టులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటికి రావడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో టెన్నిస్ని ఎప్పుడు చేర్చారు? వెన్ వాజ్ అ టెన్నిస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్? ఎప్పుడండి? 1896లో ఏథెన్స్లో జరిగిన మొదటి ఆధునిక ఒలింపిక్ గేమ్స్లో 9 రీజనల్ ఒలింపిక్స్ క్రీడల్లో టెన్నిస్ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆ టైంలో దీన్ని ప్రవేశపెట్టారు. మరియు 1924 వరకు కొనసాగిందండి. ఎప్పటి వరకు? 1924. సిఎల్లో జరిగిన 1988 ఒలింపిక్స్లో దీన్ని మళ్ళీ తీసివేయడం జరిగింది. ఇది ప్రత్యేకమైన క్రీడగా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఓకేనా? 1986లో ప్రవేశపెట్టారు, 1924 వరకు కొనసాగింది, 1988లో దీన్ని సపరేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, మరి టేబుల్ టెన్నిస్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1988లో. ఈ యొక్క టెన్నిస్ని తీసేశారు, టేబుల్ టెన్నిస్ని యాడ్ చేశారు. సింపుల్. నెక్స్ట్ వన్, పీసీ మహలనోబిస్కు సంబంధించి సరైన సమాధానము. విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ పీసీ మహలనోబిస్? ఇంగ్లీష్లో వీరి గురించి అడిగారండి. మరి వీరు ఒక ప్రొఫెసర్ అండి.
ప్రశాంత చంద్ర మహలనోబిస్ వీరి యొక్క పూర్తి పేరు. ఈయన భారత గణాంకాల పితామహుడండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటాము. ఏంటండి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఎవరు? ప్రొఫెసర్ పిసి మహలనోబిస్. మరి ఇతను జూన్ 29, 1893లోని కలకత్తాలో జన్మించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఓకేనా? పిసి మహలనోబిస్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఎవరు? హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఎవరండి? ఆంటోనియో గుటెరస్ అండి. ప్రజెంట్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా ఉన్నారు. మరి ఐక్యరాజ్యసమితిని ఎప్పుడు స్థాపించారండి? 1945లో స్థాపించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ ఇది. ఇందులో సభ్య దేశాల సంఖ్య ఎంత? 193 ప్లస్ ఇంకొక 2 పరిశీలక హోదాలో ఉన్న దేశాలు కూడా ఉంటాయి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బ్యాడ్మింటన్లో ఎన్ని పాయింట్ల తర్వాత కోర్టు మార్చుతారు? ఆఫ్టర్ హౌ మెనీ పాయింట్స్ ఇన్ బ్యాడ్మింటన్ ద కోర్ట్ ఈజ్ చేంజ్డ్? ఎన్ని పాయింట్ల తర్వాత అండి? రెండవ గేమ్ ప్రారంభంలో ఆటగాళ్ళు తమ చివరలను మార్చుకోవాలి. రెండవ గేమ్లో అటు ఇటు చేంజ్ అవుతారండి. మరియు మ్యాచ్ మూడవ గేమ్కు చేరుకుంటే ఆట ప్రారంభంలో మరియు ఆ తర్వాత లీడింగ్ పెయిర్ స్కాడ్ 11కి చేరినప్పుడు కూడా మరి కోడ్ అయితే మార్చుకోవడము జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యానికి చివరి పాలకుడు ఎవరండి? సో హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అయితే శ్రీరంగ 3 అండి. శ్రీరంగ 3 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మరి శ్రీరంగ 3 విజయనగర సామ్రాజ్యానికి చివరి పాలకుడుగా ఉన్నారండి. మరి ఇతను సామ్రాజ్యానికి ముఖ్యమంత్రిగా మహారాజుగా ఉన్నారు మరియు 1556లో తల్లికోట యుద్ధంలో నాయకత్వం వహించారండి. సో విజయనగర సామ్రాజ్యానికి అంతంగా చెప్పుకునేటువంటి యుద్ధం ఏంటండి? తల్లికోట యుద్ధంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా? తల్లికోట యుద్ధము, రాక్షస తంగడి అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఈ యుద్ధంతోనే విజయనగర సామ్రాజ్యము అంతమైపోయింది. ఓకేనా? నెక్స్ట్ వన్, మరి అది బీజాపూర్, అహ్మదాబాద్ మరియు గోల్కొండ యొక్క ముస్లిం రాజ్యాల సంయుక్త దళాలచే ఓడిపోయిందండి. యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం ధ్వంసమై సామ్రాజ్యం కూలిపోయింది. నెక్స్ట్ వన్, నవరోజ్ పండుగ దేనికి సంబంధించింది? వాట్ ఈజ్ ద నవరోజ్ ఫెస్టివల్ ఈజ్ అబౌట్? ఇదేంటంటే పార్సీల నూతన సంవత్సరము. పార్సీ మతస్థులు ఉంటారు కదండి, పర్షియా దేశం నుంచి మన దేశానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడినటువంటి వారిని పార్సీలు అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన దేశపు కురువృద్ధుడిగా పిలిచేటువంటి దాదాబాయ్ నౌరోజీ గారు పార్సీ. ప్రజెంట్ రతన్ టాటా గారు ఉన్నారు కదండి, రతన్ టాటా వారి యొక్క ఫ్యామిలీ అంతా కూడా పార్సీలు అండి వీరంతా కూడా. ఓకేనా? అందరు కూడా గమనించాలి. బట్ మన భారతదేశంలో స్థిరపడి భారతీయ పౌరసత్వం పొందినటువంటి వ్యక్తులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. జనగణమన పాట పాడిన వారెవరు? వందే మాత్రం పాడిన వారెవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి. సో పాట రచించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాత్ర గీతాన్ని రచించిన వారు బంకిం చంద్ర చటర్జీ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా గుర్తుంచుకోవాలి. ఏది ఎవరు రాశారు అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. మరి జనగణమనని గీతాంజలి నుంచి తీసుకున్నారండి. ఓకేనా? గీతాంజలి. వందే మాతరం గీతాన్ని మరి ఆనందమఠ్ నుంచి అయితే తీసుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత పౌరుల ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఎన్ని రిట్స్ని జారీ చేయవచ్చు? సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 5 రిట్స్ని అయితే జారీ చేయవచ్చండి. హౌ మెనీ రిట్స్ కెన్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ ఇష్యూ టు ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్ టు ఇండియన్ సిటిజన్స్? సో 32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు, 226వ ఆర్టికల్ ప్రకారం హైకోర్టుకు ఈ అధికారాలు ఉంటాయి. ఓకే? సో ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, అవి ఏంటంటో కూడా ఇచ్చాము చూడండి. ఒకసారి పీడిఎఫ్ ఇస్తాను. అంబేద్కర్ మరియు మోదీ పుస్తక రచయిత ఎవరు? అంబేద్కర్ మరియు మోదీ అనే పేరు గల పుస్తక రచయిత. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ అంబేద్కర్ అండ్ మోదీ? ఏంటండి? సో ఈ పుస్తకాన్ని బీజేపీకి చెందిన ప్రధాన థింక్ ట్యాంక్లలో ఒకటైన బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వారు రచించారండి. ఏంటది? బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ అనేటువంటి సామాజిక సంస్థ రచించడాన్ని మనం చూడవచ్చు. అంబేద్కర్ అండ్ మోదీ. ఓకే? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది అడిగారు ఈరోజు. 2011 ప్రకారం భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటి? 2011 జనాభా లెక్కల ప్రకారం హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్
2011 సెన్సస్. మొత్తము 640 ఉండేవండి, 640. మరి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి? సో ప్రజెంట్ చూసినట్లయితే 806 ఉన్నాయండి ప్రజెంట్. అంటే చాలా రాష్ట్రాల్లో పెరిగాయి కదండి, చాలా రాష్ట్రాల్లో మనకు జిల్లాలు పెరిగాయి. సో దానితో మనకి ఈ యొక్క సంఖ్య అయితే 806కు అయితే చేరింది. మన భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజెంట్ ఉన్నాయి. ఓకేనా? సో మరి భారతదేశంలో కొన్ని పెద్ద మరియు చిన్న జిల్లాలు కూడా ఉన్నాయండి. అతిపెద్ద జిల్లా కచ్ అండి, గుజరాత్, విస్తీర్ణంలో అతిపెద్దది ఇది. సో చిన్న జిల్లా మహే అండి, పుదుచ్చేరిలో ఉంటుంది మహే. ఓకే, కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో ఉండేటువంటి మహే అతి చిన్న జిల్లా. పెద్దది కచ్, చిన్నది మహే. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆన్సర్ 1949వ సంవత్సరంలో నేషనలైజ్ కావడం జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1948 ప్రకారము 1 జనవరి 1949 నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంకుగా జాతీయం చేయడం అయితే జరిగింది. మరి అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము 1934 ప్రకారము 1935లో తొలిసారిగా సెంట్రల్ బ్యాంక్గా స్థాపించబడిందండి ఇది. ఓకేనా, ఫస్ట్లో అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, 1948 పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమలను ఎన్ని రకాలుగా విభజించబడింది అని అడిగారండి క్వశ్చన్. ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఆఫ్ 1948 డివైడెడ్ ఇండస్ట్రీస్ ఇంటూ హౌ మెనీ టైప్స్? ఏంటండి? సో 4 రకాలుగా విభజించడము జరిగింది, 4. ఓకే, నెక్స్ట్, చౌ నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? చౌ డ్యాన్స్ ఈజ్ పాపులర్ ఇన్ విచ్ స్టేట్? ద స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, చౌ అనేది ఒడిషా మరియు జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రదర్శించే సెమీ క్లాసికల్ భారతీయ నృత్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. సెమీ క్లాసికల్ అండి, ఓన్లీ పశ్చిమ బెంగాలే కాదు, ఒడిషా కావచ్చు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో కూడా ప్రజలు జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, మహాబలిపురం రథ ఆలయాలను ఎవరు నిర్మించారు? హూ బిల్ట్ ద చారియోట్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం? ఎవరండి? నరసింహవర్మన్ 1. నరసింహవర్మన్ 1 మహాబలిపురంలో ఉన్నటువంటి రథ ఆలయాలను నిర్మించారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 20లోని క్లాజ్లో ఉన్న డబుల్ జెపార్డీ అంటే ఏంటండి? డబుల్ జెపార్డీ. సో అకార్డింగ్ టు ద టర్మ్ డబుల్ జెపార్డీ ఇన్ ద క్లాజ్ ఆఫ్ ఆర్టికల్ 20 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దేన్ని తెలియజేస్తుందండి? ఒక వ్యక్తిని ఒక నేరానికి 1 కంటే ఎక్కువ సార్లు విచారించకూడదు మరి శిక్షించకూడదండి. ఓకేనా? ఒక వ్యక్తి ఒక నేరం చేశారండి, ఆ వ్యక్తికి ఒక నేరానికి ఒకే శిక్షయే విధించాలి, ఒకేసారే విచారించాలి. అంతకంటే ఎక్కువ శిక్షలు, అంతకంటే ఎక్కువ విచారణలు అయితే జరపకూడదు అని తెలియజేస్తుంది. నెక్స్ట్, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఇక్కడండి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందండి? అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో అత్యవసర అధికారం ఎవరికి ఉంటుంది? ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హూ హ్యాజ్ ఎమర్జెన్సీ పవర్స్? అత్యవసర అధికారాలను పవర్స్ని ఎవరికి ఉంటాయండి? అధ్యక్షులకు ఉంటాయండి. ఓకేనా? 352, 356, 360 ఈ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి గారికే ఉంటాయండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క అత్యవసర అధికారాలు యుద్ధం వచ్చినప్పుడు కావచ్చు, అంతర్గత కల్లోలాలు ఇచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు చేజారిపోయినప్పుడు విధిస్తారు. ఓకే, సో గాయస్ ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ఆల్ షిఫ్ట్కి సంబంధించినటువంటి పేపర్స్ అండి ఇవి, క్వశ్చన్స్ కూడా. సో రేపు కూడా డైలీ ఇలాగే అన్ని షిఫ్ట్లకు కలిపి డైలీ ఈవినింగ్ టైంలో ముఖ్యంగా, ఓకేనా, 8 to 9 మధ్యలో మీకైతే అప్డేట్ ఇస్తానండి. ఓకేనా? సో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి రిలేటెడ్ బిట్స్ చెప్తాను, ఎట్ ద సేమ్ టైం పీడిఎఫ్ కూడా మీకైతే అందజేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ముఖ్యంగా అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవుతున్నవారు చూడండి, ఎస్ఎస్సి ఎంటీఎస్ వారు, ఎస్ఎస్సి జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అందరూ కూడా వీటిని ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.